ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. భార్య చనిపోయి కొడుకు సిటీకి వెళ్ళిపోయాడు. మొదట్లో కొడుకు ప్రతి నెల ఫోన్ చేసేవాడు. తరువాత ఆ కాల్స్ తగ్గిపోయాయి. చివరికి పూర్తిగా ఆగిపోయాయి. రామయ్య మట్టకాడేవాడు కాదు. తన ఇంటి ముందు కూర్చుని ఎప్పుడైనా కొడుకు వస్తాడేమో అన్న ఆశతో ఎదురుచూస్తుండేవాడు. రోజూ కొబ్బరికాయ పోస్తూ తలనోపు, మోకాళ్ల నొప్పులతో కూడా కోలుకోలేకపోయాడు. ఒకరోజు అతనికి జ్వరం వచ్చింది. పొరుగింటి బాలకృష్ణ రావి చెట్టు కింద కూర్చుని ఉన్న రామయ్యను చూసి ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య ఆరోగ్యం కుదుటపడింది. నాన్నలాంటోళ్ళు మరిచిపోతున్న ఈ కాలంలో నన్ను మరువలేదే, నీకు కృతజ్ఞతలు బాలా అన్నాడు. బాలకృష్ణ చిరునవ్వుతో అన్నాడు, మీరు మా అందరి నాన్నలాంటివారు. బంధం రక్తంలో ఉండకపోయినా మనసులో ఉంటే చాలు కదా. ఆ మాటలు రామయ్య హృదయాన్ని తాకాయి. అతడి కన్నీళ్లలో ఆనందం కనిపించింది.